ఈ సినిమాను ప్రమోట్ చేసుకుని జగన్ పేరు వాడుకుని ఏంది పద్ధతి? ఎవరు పేటీఎం బ్యాచ్ అయింది, ఎవరైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి కదా, అవి కొట్టేసుకోమని ఫస్ట్ పైన చర్యలు తీసుకోవాలా. దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏముంటుంది అనేసరికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు లాగుతారు? ప్రతి ఒక్క దానికి ఏదో ఒక దాని మీద జగన్మోహన్ రెడ్డిని లాగడం తప్ప వీళ్ళ సినిమాలతో ఏం పని ఉంటుంది ఆయనకు? ఆడు ఎవడో రాసినాడు, వానిపైన వాడు ఎవరనేది చర్యలు తీసుకోండి, వాడిని పిలుచుకోండి, వానితో మాట్లాడండి. దీని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ పేటీఎంలో అనడం ఆయన చూస్తున్నాడా? ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ పేటీఎం బ్యాచ్ అయింది ఏంది? ఎట్లా మాట్లాడతారట? ఇష్టానుసారంగా నోటికి ఏది వచ్చి అది మాట్లాడమేనా? నోటికి ఏది వచ్చి అది మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన మీద ఏదో ఆ సినిమా గురించి ఏదో చేశారన్నారు, ఆ వ్యక్తిని పట్టుకోవాలి కదా. ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఎందుకు చేసావని అడిగితే క్లారిటీ వస్తుంది. ప్రతి చిన్నదానికి జగన్మోహన్ రెడ్డిని లాగడం ఎందుకు? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పేటీఎం బ్యాచ్ అంటే ఎవరు ఊడుకోరు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి కదా, అవి కొట్టేసుకోమని ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి కేసులు రాజకీయాల్లోకి వద్దన్నాడు కదా. చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా? ఓటు నేటు కేసులు లేదా? స్కిల్ డెవలప్మెంట్ కేసులు లేవా? ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి సమాధానం చెప్పుకోమని ఫస్ట్. పేటీఎం బ్యాచ్ డబ్బుల కక్కుర్తి మేము పడలేదు అని శివాజీ అన్నారు. సో మరి దాని గురించి ఏమంటారు? పేటీఎం కుక్కలు అని మాట్లాడినారు. ఎవరు పేటీఎం బ్యాచ్ అయింది, ఎవరైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. వాళ్ళ మీడియా ఛానళ్ళు ఎన్ని ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా పేడ్ ఆర్టిస్టులు అని ఎంత ప్రచారం చేస్తున్నారో, ఒక సైన్యంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి అనే ఎఫెక్షన్తో పనిచేస్తున్నారు. పేటీఎం బ్యాచ్ ఎవరు లేరు వైఎస్ఆర్సీపీలో. వాళ్ళలాగా మీడియా ఛానల్ మాకు పెద్దవి లేవు. మాకుండేదంతా ప్రతి వ్యక్తి సోషల్ మీడియా సైన్యంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. మీ మాదిరి మాకేం పెద్ద ఛానల్ లేవు, పెద్ద ఏం లేవు. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోరు. శివాజీ గారు అంటే ఆయన ఎందుకు మాట్లాడారో నాకు అసలు అర్థమే కావడం లేదు ఈ విషయం గురించి. ఈ సినిమాని ప్రమోట్ చేసుకుని జగన్ పేరు వాడుకుని ఏంది పద్ధతి? ఒక జగన్మోహన్ రెడ్డి ఒక యంగ్ లీడర్ అంతే. ఆయన అభిమానులు ఏమన్నా ఊరుకుంటారా? ఇప్పుడు ఏమన్నా వాళ్ళు చెక్ చేస్తున్నారు, ఇప్పుడు జరిగిన దాని గురించి చేస్తున్నారు. దిగమను దిగేదే కదా కావాల్సింది, ఆయన నిరూపియాల. ఎవరైనా పేటీఎం బ్యాచ్ ఎవరైనా ఉన్నారేమో అని. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాట్లాడాలన్న పేటీఎం బ్యాచ్ అంటే ఇప్పుడు నేను పేటీఎం బ్యాచా? నా పని నేను చేసుకుంటూ నా అభిమానం, నాకు జగన్మోహన్ రెడ్డి చిన్నప్పటి నుంచి నా అభిమానం. పార్టీ సింబల్ నుంచి మేము ఉన్నాం, ఆయన వెనకంపడి మేము మాట్లాడతాం. ఎక్కడికైనా పోయి ధైర్యంగా మాట్లాడతాం. మేము పేరాటలనే మాకు కోపం రాదా? శివాజీ ఆయన సినిమా కోసమే ఆయన వైసీపీని వాడుకుంటున్నారంటారా? అంతే. వాళ్ళని పాపులారిటీ కావాలి కదా. జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటే అది హై రేంజ్కి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ విషయం. అంతకు తప్ప దీనికి ఏమి లేదు. మేము ఎవరి వల్ల ఫేమస్ అవ్వాల్సిన అవసరం మా కర్మ మాకు లేదు. మాకు ఆల్రెడీ మా క్రేజ్ ఏందో, మా కథ ఏందో ఏపీ 4 రాష్ట్రాల ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఏందో, జగన్మోహన్ రెడ్డి కథ ఏందో. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చినారా జగన్మోహన్ రెడ్డికి? ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వనికి భయపడి, ప్రతిపక్ష హోదా ఇస్తే భయపడి వాళ్ళు సమాధానం చెప్పలేరు. ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి రోజు వస్తాడు, వాళ్ళు సమాధానం చెప్పలేరు. వాళ్ళు గోడలకు సమాధానం చెప్పుకుంటున్నారు. ఈరోజు 3 పార్టీలు ఉన్నాయి. ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి టైం ఇచ్చే మాట్లాడతాడు కదా. ఇవన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డి 11వ తేదీ అసెంబ్లీకి వెళ్ళడాన్ని మీరు ప్రచారం చేశారు కదా, 11 నిమిషాలు ఉన్నాయి. అదే 11 నిమిషాలు ఉన్న వ్యక్తిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెల్లులు, యూట్యూబ్లు, సోషల్ మీడియాలు, ఛానళ్ళు, ప్రజలందరూ కూడా టీవీల ముందు కూర్చున్నారు. ఆ 11 నిమిషాలకు పోయిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కోసమే ప్రజలందరూ టీవీలు చూశారు. మీరు మాట్లాడుకుంటే ఈరోజు ఎవరు చూడలేదే.